ఇప్పుడు మనం చూసి వచ్చేసి 2014 మోడల్ డిజైర్ విఎక్స్ ZXi అండి. 65,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 5,80,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో 2014 డిజైర్ ZXi 65,000 డ్రివెన్ 580. సో డిజైర్ ZXi అంటే మీకు టాప్ మోడల్. దీంట్లో VLXi VXi ZXi వస్తుంది. సో ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫీచర్, మీ సిస్టమ్, టిల్ట్ స్టీరింగ్, ఐస్టబుల్ డ్రైవర్ సీట్, ABS, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్, ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. అండ్ ZXiలో చాలా తక్కువ ఈ మోడల్లో రావడం. సో కలర్ కూడా మంచి కలర్, గ్రే కలర్. ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ అయితే ఎక్స్టీరియర్ బాగుందండి. అండ్ టైర్స్ కూడా మనకి 70 to 80% ఉన్నాయి వెహికల్కి అయితే. ఇప్పుడు మనం చూసే 2019 మోడల్ డిజైర్ VXi ఆప్షనల్. ఇది 59,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 760 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో డిజైర్ వెహికల్స్ లేటెస్ట్లో కావాలనుకున్న వాళ్ళకి ప్లస్ పాయింట్ ఇది. సో లేటెస్ట్ షేప్ ఇది, న్యూ షేప్. సో ఇట్లా మైలేజ్ కూడా ఉంటుంది. అండ్ VXi ఆప్షన్ అయినా మీకు ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి, లైక్ మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఇవన్నీ వస్తాయి. సో వెహికల్ ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుందండి వెహికల్. టైర్స్ మాత్రం కొద్దిగా టైర్స్ అయితే 50 to 60% ఉంది. సో వెహికల్ అయితే 760, నెగోషియబుల్ ప్రైస్. అది ఇది నాట్ అ ఫిక్స్డ్ ప్రైస్. సో కస్టమర్తో మాట్లాడితే ప్రైస్ అనేది తగ్గుతుందండి. అండ్ నెక్స్ట్ మనం చూసి వచ్చేసి 2014 మోడల్ స్విఫ్ట్ VDI అండి. ఇది 94,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 5,20,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో తక్కువ బడ్జెట్లో డీజిల్ వెహికల్ కావాలి, దాంట్లో స్విఫ్ట్ కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్ ఇది. మనకి అరౌండ్ 4.5 నుంచి 5 lakhs వస్తుంది. 94,000 కిలోమీటర్ డ్రివ్ అయింది. వెహికల్ అయితే మనకి VDI కాబట్టి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి, మీ సిస్టమ్ ఉంటుంది. అండ్ దీంట్లో ఏంటంటే మనకి ప్లస్ పాయింట్ ఏంటంటే మైలేజ్ అండి. 18 to 20, 21, 22 కూడా ఇస్తుంది. సో దీని పర్టికులర్ వెహికల్ అయితే వైట్ కలర్, ఎక్స్టీరియర్ బాగుంది, టైర్స్ కూడా మంచిగా ఉన్నాయండి వెహికల్కి. ఇప్పుడు మనం చూసేది 2009 మోడల్ డిజైర్ VXi అయింది. 75,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 330 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో తక్కువ బడ్జెట్లో సెడాన్ వెహికల్ కావాలి, మారుతి వెహికల్ కావాలి, డిజైర్ కావాలని, మారుతి వెహికల్ సెడాన్లో కావాలనుకున్న వాళ్ళకి ప్లస్ పాయింట్ ఇది. అరౌండ్ 2.5 నుంచి 3 lakh బడ్జెట్లో వచ్చేస్తుంది. సో కలర్ అయితే ఈ పర్టికులర్ వెహికల్ కలర్ చూసుకున్నైతే ఎక్స్టీరియర్ చూసుకున్నైతే బాగుందండి. టైర్లు అయితే మనకి 60 to 70% ఉంది. నెక్స్ట్ మనం చూసేది 2015 మోడల్ స్విఫ్ట్ LXi అండి. LXi ఆప్షనల్. ఇది పెట్రోల్ వెహికల్. 66,000 డ్రివెన్ అయింది. ఇది వచ్చేసి 5,80,000 కోట్ చేశారు, నెగోషియబుల్ ప్రైస్ ఇది. సో దీంట్లో LXi ఆప్షనల్ అంటే మనకి VXi అంటే మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ వస్తాయి. సో తక్కువ బడ్జెట్లో పెట్రోల్ వెహికల్, మారుతి వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికల్ ఇది. మనకి అరౌండ్ 5 నుంచి 5.5 బడ్జెట్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఈ పర్టికులర్ వెహికల్ చూసినైతే కలర్ అయితే ఎక్స్టీరియర్ అయితే బాగుంది. టైర్స్ అయితే మనకి ఒక 50% అయితే టైర్స్ ఉన్నాయండి. ఇది వచ్చేసి 2012 మోడల్ డిజైర్ VDI అండి. ఇది 68,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 490 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో VDI అంటే మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ వస్తాయి. సో డీజిల్ వెహికల్ దాంట్లో డిజైర్ కావాలనుకున్న వాళ్ళకి ఫ్యామిలీ పర్పస్, మైలేజ్ మంచిగా ఉంటుంది, కలర్ కూడా మంచి కలర్ చూడొచ్చు మీరు. అండ్ దీంట్లో మినిమం ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ అయితే ఉంటాయి. సో ఇక్కడ ఉన్న వెహికల్ అయితే పర్టికులర్గా చూసుకున్నట్లయితే ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుందండి వెహికల్ది. కలర్ అయితే మీకు క్లియర్ కనిపిస్తుంది కదా. అండ్ టైర్స్ మాత్రం మనకి ఒక 70 నుంచి 80% టైర్స్ కూడా ఉన్నాయి. ఇమీడియట్ చేంజ్ చేసిన అవసరం అయితే లేదు. వెహికల్ అయితే మంచిగా ఉంది. సో ఇప్పుడు మనం చూసుకొచ్చి 2018 మోడల్ స్విఫ్ట్ VDI ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. ఇది వచ్చి 79,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 690 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో VDI అంటే మనకి దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, 4 పవర్ విండోస్ ఉంటాయి. సో మారుతి వెహికల్స్లో ఆటోమేటిక్ వెహికల్ కావాలి, మైలేజ్ ఉన్న వెహికల్ కావాలి అనుకునే వాళ్ళకి ప్లస్ పాయింట్ అనేది. సో ఇక్కడ ఉన్న వెహికల్ పర్టికులర్గా చూసినట్లయితే ఎక్స్ట్రా అయితే బాగానే ఉందండి. టైర్లు కూడా మనకి 50 to 60% టైర్స్ ఉన్నాయి. చూడచ్చు, కలర్ కూడా మంచి కలర్ ఉంది. ఇప్పుడు వచ్చేసి 2013 మోడల్ స్విఫ్ట్ VXi పెట్రోల్ వెహికల్. 52,000 డ్రివెన్ అయింది. 475 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. వెహికల్ అయితే మీరు చూడొచ్చు. దీంట్లో VXi కాబట్టి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయండి. అండ్ తక్కువ బడ్జెట్లో డిజైర్ స్విఫ్ట్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి మనకి అరౌండ్ 4.5 బడ్జెట్లో బెస్ట్ వెహికల్. సో ఇక్కడ ఉన్న కండిషన్లో వెహికల్ చూసినట్లయితే మనకి ఎక్స్టీరియర్ అయితే బాగుందండి వెహికల్. టైర్స్ మాత్రం కొద్దిగా నార్మల్ ఉన్నాయి. సో టైర్స్ అయితే చేంజ్ చేసుకోవచ్చే అవసరం ఉంటుంది. 20 to 30% టైర్స్ ఉన్నాయి. సో ఇది వచ్చేసి 2015 మోడల్ స్విఫ్ట్ ZXi. ఓన్లీ 56,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 575 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో పర్టికులర్గా ఈ వెహికల్ చూసుకున్నట్లయితే దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి ZXi అండి. సో ZXi అప్పట్లో చాలా తక్కువ రావడం. ఎందుకంటే దీంట్లో మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్తో పాటు మనకి ABS, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఫీచర్స్ వస్తాయి. సో టాప్ ఎండ్ మోడల్ ఇది. సో టాప్ ఎండ్ మోడల్లో మనకి టాప్ ఎండ్ మోడల్లో దొరకడం కొద్దిగా కష్టమే స్విఫ్ట్లో. అంటే లైక్ 12, 13, 14, 15లో. సో ఒకటే వెహికల్ అవైలబిలిటీ ఉంది. సో వెహికల్ అయితే ఇక్కడ ఉన్న పర్టికులర్ వెహికల్ అయితే
కలర్ ఎక్స్టీరియర్ మాత్రం ఎక్సలెంట్ ఉంది, దాని డౌట్ లేదు. టైర్స్ మాత్రం మనకి ఒక 60 to 70% ఉన్నాయండి. సో అలవెల్స్ కూడా ఉన్నాయి, కూడా చూడొచ్చు. ఇది వచ్చేసి 2018 మోడల్ స్విఫ్ట్ VXi, ఓన్లీ 25,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. సో తక్కువ తిరిగింది అనమాట వెహికల్. దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే ఓన్లీ 25,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. ప్రైస్ వచ్చి 690 చెప్తున్నారు, నెగోషియబుల్ అవుతుంది. సో VXi కాబట్టి మనకి 18 మోడల్ కాబట్టి మినిమం ఫీచర్స్ లైక్ AC, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. అండ్ అది కాకుండా మనకి ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయండి, 2 ఎయిర్ బ్యాగ్స్ దీంట్లో. అండ్ వెహికల్ అయితే మీరు చూడొచ్చు, వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది. అండ్ టైర్స్ కూడా మనకి 80 to 90% టైర్స్ ఉన్నాయి, 90% వరకు టైర్స్ ఉన్నాయి. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. సో మనకి స్విఫ్ట్ వెహికల్ తక్కువ తిరిగింది, వైట్ కలర్ కావాలి అనుకున్న వాళ్ళకి బెనిఫిట్ అండి. ఓన్లీ 25,000 కిలోమీటర్స్ డ్రివెన్ అయిందండి వెహికల్. సో ఇప్పుడు మనం చూసి వచ్చేసి 2014 మోడల్ స్విఫ్ట్ VXi 51,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 530 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. అంటే మనకి 4.5 నుంచి 5 lakh బడ్జెట్లో వచ్చేస్తుంది వెహికల్. సో ఇక దీంట్లో VXi కాబట్టి మినిమం ఫీచర్స్ లైక్ AC, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఉన్న వెహికల్ చూసినట్లయితే మనకి కలర్ అయితే ఎక్స్టీరియర్ అయితే బాగానే ఉందండి. చిన్న స్క్రాచెస్ ఉన్నాయి. టైర్స్ కూడా మనకి కొన్ని నార్మల్గా ఉన్నాయండి, 40 to 50% ఉంటాయి. సో దాన్ని బట్టి మనం ప్రైస్ నెగోషియేట్ చేసుకోవచ్చు. సో 51,000 కిలోమీటర్ ఏమైనా స్విఫ్ట్ ఎప్పటికైనా రీసేల్ వాల్యూ ఉంటుంది. సో అవి చిన్న అయితే మనం చేయించుకోవచ్చు, దాంట్లో ప్రాబ్లం లేదు. మేజర్ అయితే 100% ఉండదు, సర్టిఫైడ్ వెహికల్ ఉంటుంది. ఇప్పుడు మనం చూసి వచ్చేసి 2021-22 రిజిస్ట్రేషన్ అండి స్విఫ్ట్ VXi 65,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 735 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో ప్లేస్మెంట్ ఏంటంటే మనకి లేటెస్ట్ మోడల్ అండి, అంటే లైక్ 21 మోడల్, ఓన్లీ 3 years వెహికల్, 2 to 3 years వెహికల్. దీంట్లో మనకి ఫీచర్స్ వచ్చి AC, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. అండ్ అది కాకుండా మనకి సెంట్రల్ లాకింగ్ ఉంటుంది, రిమోట్ సెంట్రల్ లాకింగ్, అండ్ ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి. ఫీచర్స్ చూసుకుంటే ఇక వెహికల్, ఇక్కడ పర్టికులర్ వెహికల్ చూసుకున్నట్లయితే మనకి ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుందండి, సిల్వర్ కలర్లో అయితే బాగుంది. అండ్ టైర్స్ కూడా మనకి 80 to 90% టైర్స్ కూడా ఉన్నాయండి. అంటే సో ఓవరాల్గా వెహికల్ అయితే మంచిగా ఉంది. మనకి 21 మోడల్ కాబట్టి 6.5 నుంచి 7 lakh బడ్జెట్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కస్టమర్తో మాట్లాడుకుంటే మాత్రం. అండ్ నెక్స్ట్ మనం చూసి వచ్చేసి 2013 మోడల్ డిజైర్ ZXi అండి. 80,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 530 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. ఇందాక చెప్పాను కదా మీకు, ZXi అనేది చాలా తక్కువ రావడం. సో వెహికల్ చాలా తక్కువ వస్తాయి. ఇందాక మనకి స్విఫ్ట్ ZXi చూసాము, ఇది వచ్చి డిజైర్ ZXi. సో డిజైర్ ZXi అంటే మినిమం ఫీచర్ లైక్ AC, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్తో పాటు మనకి ABS, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. అండ్ కలర్ కూడా చూడొచ్చు మీరు. ఇక్కడ ఉన్న పర్టికులర్ వెహికల్ అయితే కలర్ అయితే సిల్వర్ కలర్. సో ఎక్స్టీరియర్ అయితే బాగుందండి. టైర్లు కూడా మనకి 60 to 70% టైర్స్ అయితే ఉన్నాయి. సో అలవెల్స్ కూడా ఉన్నాయి, చూడొచ్చు. సో నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి 2018 మోడల్ డిజైర్ అండి. పెట్రోల్ వెహికల్ ఇది. 63,000 డ్రివెన్ అయింది. 695 చెప్తున్నా, నెగోషియబుల్ అవుతుంది. సో డిజైర్ కలిసి VXi ఉండొచ్చు. VXi అంటే మనకి AC, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, దాంతోపాటు 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయి దీంట్లో, లేటెస్ట్ మోడల్ కాబట్టి. అండ్ ఇక్కడ ఉన్న పర్టికులర్ వెహికల్ అయితే ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుందండి. ఎక్స్టీరియర్ అయితే కలర్ అయితే మంచిగా ఉంది. టైర్స్ కూడా మనకి 50 to 60% ఉన్నాయి వెహికల్. సో ప్రైస్ కూడా మనకి అరౌండ్ 6 నుంచి 6.5 బడ్జెట్లో రావచ్చు. సో కలర్ కూడా మంచి కలర్, మైలేజ్ కూడా ఇస్తుంది ఈ వెహికల్ అయితే, మీకు అందరికి తెలుసు, మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. అండ్ నెక్స్ట్ మనం చూసి వచ్చేసి 2019 మోడల్ స్విఫ్ట్ VXi ఆప్షనల్ అండి. ఇది పెట్రోల్ వెహికల్. 62,000 డ్రివెన్ అయింది. 7 lakh కోట్ చేస్తారు, నెగోషియబుల్ అవుతుంది. సో VXi ఆప్షన్ అంటే మనకి AC, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. అది కాకుండా క్లైమేటిక్ కంట్రోల్, AC, రిమోట్ సెంట్రల్ లాకింగ్ ఉంటుంది. అండ్ అది కాకుండా మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ కూడా వస్తాయండి. సో వెహికల్ అయితే మీరు చూడొచ్చు. వెహికల్ ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుందండి వెహికల్ది. అండ్ ఈ పర్టికులర్ వెహికల్ చూసుకున్నట్లయితే టైర్స్ కూడా మనకి 50 to 60% టైర్స్ ఉన్నాయి. సో ఇమీడియట్గా చేంజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో ఫర్దర్గా దీని డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ స్కూల్ అయితే నంబర్ ఫోన్ చేయండి. ఇది వచ్చేసి 2014 మోడల్ స్విఫ్ట్ VXi 53,000 డ్రివెన్ అయింది. 495 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో తక్కువ బడ్జెట్లో పెట్రోల్ వెహికల్ కావాలనుకునే అరౌండ్ 4.5 బడ్జెట్లో పెట్రోల్ వెహికల్ కావాలనుకున్న వాళ్ళకి స్విఫ్ట్లో దాంట్లో కూడా అది కూడా 53,000 డ్రివెన్ అయింది. వాళ్ళకి ప్లస్ పాయింట్ అండి. అండ్ మోర్ ఓవర్ ఇంకోటి ఏంటంటే దీంట్లో ఫీచర్స్ వస్తే AC, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి. అండ్ ఇక్కడ ఉన్న పర్టికులర్ వెహికల్ మనం చూసుకున్నట్టయితే ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుందండి. ఎక్స్టీరియర్ అయితే ఏం టెన్షన్ లేదు. సో టైర్స్ మాత్రం కొద్దిగా నార్మల్ ఉన్నాయి, ఒక 30 to 40% ఉన్నట్టున్నాయి టైర్స్. సో ఆ టైర్స్ ఇట్లా ఉన్నాయి కాబట్టి మనం కస్టమర్తో మాట్లాడి నెగోషియేట్ చేసి తీసుకోవచ్చు. సో ఇందాక మనం హ్యాచ్ బ్యాక్స్ వెహికల్ చూసాము. సో ఇప్పుడు మనం కొన్ని సెడాన్ వెహికల్ చూద్దాము. ఇది వచ్చేసి 2017 మోడల్ హోండా సిటీ SV MT అండి.
73,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 770 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఎస్యూవీ అంటే బేసిక్ మోడల్, దీంట్లో మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ వస్తాయి. సో సెడాన్ వెహికల్ అరౌండ్ 6.5 బడ్జెట్లో కావాలనుకున్న వాళ్ళకి బెటర్ వెహికలే 7 lakhs బడ్జెట్లో. సో వెహికల్ అయితే ఇక్కడ ఉన్న వెహికల్ మాత్రం చూసినట్లయితే మనకి ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది, మెరూన్ కలర్. అండ్ టైర్స్ కూడా బాగున్నాయండి, 80 to 90% ఉన్నాయి. వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. నెక్స్ట్ మనం చూసేసి 2011 మోడల్ ఇది వెంటో హైలాండ్. 72,000 కిలోమీటర్ డ్రైవ్ అయింది. 475 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. హైలాండ్ అండి ఇది, డీజిల్ వెహికల్. సో దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి మైలేజ్ ఉంటుంది. అది కాకుండా టాప్ మోడల్ హైలాండ్ అంటే టాప్ మోడల్. దీంట్లో మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ రివర్స్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్ ఇవన్నీ ఉంటాయి. అండ్ అలవెల్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడికున్న పర్టికులర్ వెహికల్ చూసుకున్నట్లయితే వైట్ ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది. అండ్ టైర్స్ కూడా మనకి 80 to 90% ఉందండి. టైర్స్ అయితే 90% టైర్స్ ఉన్నాయి. సో వెహికల్ అయితే ఎక్సలెంట్ కండిషన్లో ఉంది. ఫ్లూడిక్ అండ్ ఎస్ఎక్స్ 2014 మోడల్ పెట్రోల్ వెహికల్, 62,000 డ్రివెన్ అయింది. 650 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. ఎస్ఎక్స్ అంటే మనకి దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ రివర్స్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్ ఇవన్నీ వస్తాయి. మనకి అరౌండ్ 5.5 నుంచి 6 lakh బడ్జెట్లో వెహికల్, వర్నా వెహికల్, దాంట్లో సెడాన్ వెహికల్ కావాలన్న వాళ్ళకి ప్లస్ పాయింట్. అండ్ వెహికల్ ఈ పర్టికులర్గా ఎక్స్టీరియర్ చూస్తే మాత్రం బాగుంది వెహికల్. అండ్ టైర్స్ కూడా మనకి 70 to 80% టైర్స్ కూడా ఉన్నాయండి వెహికల్కి అయితే. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ స్క్రోల్ అయితే నంబర్ ఫోన్ చేయండి. అండ్ ఇవన్నీ నెగోషియల్ ప్రైజెస్ అన్ని నెగోషియేట్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ వచ్చేసి మన 2018 మోడల్ సిఆర్ జీటా అండి. ఇది పెట్రోల్ వెహికల్, ఇది 75,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 850 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో జీటా అంటే మనకి లైక్ ఫీచర్స్ వచ్చి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్ ఉంటాయి, ఏబిఎస్ ఉంటుంది, ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి, అలవెల్స్ ఉంటాయి. టాప్ మోడల్ ఇది కూడా, అంటే టాప్ మోడలే. సో ఇక్కడ ఉన్న పర్టికులర్ వెహికల్ అయితే మనం చూసుకున్నట్లయితే కలర్ అయితే బాగుందండి వెహికల్ ఎక్స్టీరియర్. టైర్స్ కూడా మనకి 80 to 90% టైర్స్ ఉన్నాయి. సో తక్కువ లైక్ సెడాన్ వెహికల్ మారుతిలో కావాలనుకున్న వాళ్ళకి పెట్రోల్ వెహికల్ మనకి అరౌండ్ నాకు తెలిసి అయితే 7.5 బడ్జెట్లో రావచ్చు. 18 మోడల్ చూడవచ్చు. వెహికల్ అయితే కలర్ కానీ, ఎక్స్టీరియర్ కానీ, ఇంటీరియర్ కానీ అంత బాగుంది. సో దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్క్రోల్ అయితే నెంబర్ ఫోన్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి వర్నా ఫ్లూడిక్ అండి. ఇది వచ్చేసి 2013 మోడల్ వర్నా ఎస్ఎక్స్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి. ఇది 68,000 కిలోమీటర్ అయింది. 620 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో కూడా ఇది కూడా ఏంటంటే మనకి సెడాన్ వెహికల్ తక్కువ బడ్జెట్లో మనకి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ కావాలి, దాంట్లో హుండైలో కావాలి అనుకున్న వాళ్ళకి ప్లస్ పాయింట్. సో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఇది నాకు తెలిసి అరౌండ్ 5.5 బడ్జెట్లో రావచ్చు అండి. 5.5 నుంచి 6 lakh బడ్జెట్లో. సో ఈ పర్టికులర్ వెహికల్ చూసుకున్నట్లయితే ఎక్స్టీరియర్ బాగుందండి. టైర్స్ కూడా మనకి 80 to 90% టైర్స్ కూడా ఉన్నాయి. సో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, బ్లాక్ కలర్, అది కూడా మనకి అరౌండ్ 5 నుంచి 5.5 బడ్జెట్లో రావచ్చు. వెహికల్ కూడా ఎక్సలెంట్ ఉంది. దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నెంబర్ ఫోన్ చేయొచ్చు. సో మనం చూసేది వచ్చేసి 2014 మోడల్ ర్యాపిడ్ ఎలిగెన్స్. ఇది 72,000 కిలోమీటర్ తిరిగింది, డీజిల్ వెహికల్ ఇది. సో 5,60,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. కోడార్ ర్యాపిడ్ ఎలిగెన్స్ టాప్ మోడలే. సో ఎలిగెన్స్ అనే టాప్ మోడల్. దీంట్లో కూడా ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ రివర్స్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఫీచర్స్ ఉంటాయి. విత్ సెంట్రల్ లాకింగ్తో పాటు, రిమోట్ సెంట్రల్ లాకింగ్తో పాటు. సో తక్కువ బడ్జెట్లో అరౌండ్ 5 lakh బడ్జెట్లో మనకి డీజిల్ వెహికల్, దాంట్లో స్కోడాలో కావాలకి ప్లస్ పాయింట్. సో పర్టికులర్గా ఈ వెహికల్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుందండి. టైర్స్ మాత్రం 50 to 60% ఉంది. అండ్ నెంబర్ కూడా చూడవచ్చు 4466. సో ఫ్యాన్సీ నెంబర్తో పాటు ఉంది. సో ఇంటీరియర్ కూడా మంచిగా అనిపిస్తుంది. సో ఫర్దర్గా దీని డీటెయిల్స్ కావాలనుకుంటే కూడా ఇక్కడ స్క్రోల్ అయితే నెంబర్ ఫోన్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం చూస్తే వచ్చేసి హోండా సిటీ అండి. ఇది 2014 మోడల్ విఎంటీ డీజిల్ వెహికల్. ఇది 74,000 కిలోమీటర్ డ్రివెన్ అయింది. 625 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో విఎంటీ అంటే టాప్ మోడలే. దీంట్లో కూడా మనకి ఫీచర్స్ చూసుకున్నట్లయితే ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటెడ్ మ్యూజిక్ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ రివర్స్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ అన్ని ఫీచర్స్ ఉంటాయి. సో వెహికల్ ఇక్కడ పర్టికులర్ వెహికల్ మనకు చూసుకున్నట్లయితే కలర్ ఎక్స్టీరియర్ చాలా బాగుంది. ఇంటీరియర్ కూడా మంచిగా కనిపిస్తుంది. అండ్ టైర్ల గురించి చూసుకున్నట్లయితే లైక్ ఒక 70 to 80% ఉందండి. అండ్ నెంబర్ కూడా చూడవచ్చు మీరు, ఫ్యాన్సీ నెంబర్ 6161. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఇక్కడ స్కూల్ అయితే నెంబర్ ఫోన్ చేయొచ్చు. నెక్స్ట్ మనం చూసి వచ్చేసి 2013 మోడల్ వర్నా ఎస్ఎక్స్ అండి. ఇది పెట్రోల్ వెహికల్, 65,000 డ్రివెన్ అయింది. 525 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. ఇది కూడా ఏంటంటే 13 మోడల్. సో దీంట్లో కూడా ఎస్ఎక్స్ అంటే మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్తో పాటు
ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయో లేదో తెలియదు, బట్ ఎస్ఎక్స్లో వస్తాయి. సో 2 ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి అండ్ అలవెల్స్ కూడా ఉన్నాయి ఎస్ఎక్స్ కాబట్టి సారీ. సో ఏబిఎస్ ఎయిర్ బ్యాగ్స్ అలవెల్స్ కూడా ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ ఈ వెహికల్ అయితే మనకి అవుట్లుక్ అయితే చాలా బాగుంది, అంటే లైక్ ఎక్స్టీరియర్ చాలా బాగుంది అండ్ టైర్స్ కూడా కొత్తగా ఉన్నాయండి. 80 to 90% టైర్స్ ఉన్నాయి. ఇది ప్రైస్ కూడా మనకి అరౌండ్ 4.5 బడ్జెట్లో వచ్చే ఛాన్సెస్ ఉంటుంది, 4.5 నుంచి 5 లాక్ బడ్జెట్లో. సో కలర్ అయితే మంచిగా ఉంది. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే స్కూల్ అయితే నెంబర్ ఫోన్ చేయండి. నెక్స్ట్ మనం చూసేసి హోండా సిటీ అండి. ఇది వచ్చేసి 2013 మోడల్ పెట్రోల్ వెహికల్, ఎస్ఎంటీ 58,000 కిలోమీటర్ తిరిగింది. 5,50,000 కోట్ చేశారు, నెగోషియబుల్ అవుతుంది. సో ఎస్ఎంటీ కాబట్టి దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ షేరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటర్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ రివర్స్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఫీచర్స్ వస్తాయి. సో ఎస్ఎంటీ. సో ఇక్కడ వెహికల్ పర్టికులర్ ఈ వెహికల్ చూసినట్లయితే ఎక్స్ట్రా అయితే బాగానే ఉందండి వెహికల్. టైర్స్ మాత్రం కొద్దిగా 30 to 40% టైర్స్ ఉన్నాయి. సో టైర్స్ చూసుకొని ఇంకా దాంట్లో ఇంకా చిన్న ఏమైనా ఉంటే ప్రాబ్లమ్స్ చూసుకొని మన కస్టమర్తో మాట్లాడుకొని నెగోషియేట్ చేసి తీసుకోవచ్చు. నెక్స్ట్ వన్ చూసేసి 2015 మోడల్ వెంటో హైలైన్ అండి. ఇది 75,000 కిలోమీటర్ డ్రైవెన్ అయింది. 625 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో వెంటో హైలైన్ డీజిల్ దీంట్లో ప్లేస్మెంట్ ఏంటంటే హైలైన్ అనేది టాప్ మోడల్, లైక్ ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్, మినిమం ఫీచర్స్, ఏసీ, పవర్ విండోస్, సెంట్రల్ లాకింగ్ ఇవన్నీ వచ్చేస్తాయి. అండ్ మోరోవర్ డీజిల్ వెహికల్ మైలేజ్ కూడా బాగుంటుంది, 18 to 20 ఇస్తుంది మనకి మైలేజ్. అండ్ ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ వెహికల్ అయితే ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుందండి. చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, బట్ ఇట్స్ నాట్ ఏ ప్రాబ్లం. దాని గురించి టెన్షన్ వస్తున్న అవసరం లేదు, చాలా మైనర్ అది. అండ్ టైర్స్ గురించి చూసినట్లయితే మనకి 50 to 60% టైర్స్ ఉన్నాయండి. సో చూడొచ్చు, అలవెల్స్తో పాటు ఉంది. సో వెహికల్ అయితే ఇంటీరియర్ అయితే చాలా బాగుంది. ఎక్స్టీరియర్ అయితే చిన్న మైనర్ స్క్రాచెస్ ఉన్నాయి, దానివల్ల ప్రాబ్లం ఏం లేదు. అండ్ దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే కాల్ చేయొచ్చు అండి. ఇది వచ్చేసి 2019 మోడల్ సియాజ్ అండి, ఆల్ఫా. సో పెట్రోల్ వెహికల్ ఇది, 80,000 చేంజ్ జరిగింది, 9 lakhs చేంజ్ ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఈ వెహికల్ ఫిజికల్ కండిషన్ ఫిజికల్గా చూసినట్టయితే మనకి బ్లూ కలర్ వెహికల్, ఎక్స్టీరియర్ మాత్రం చాలా బాగుంది. అండ్ టైర్స్ మాత్రం నార్మల్ ఉన్నాయండి, లైక్ ఒక 50 to 60% ఉంటాయి. సో ఇమీడియట్గా చేంజ్ చేసిన అవసరం అయితే లేదు. సో ఆల్ఫా కాబట్టి దీంట్లో కూడా ఫీచర్స్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటర్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ రివర్స్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ ఇవన్నీ ఉంటాయి. సో వెహికల్ అయితే మంచిగా ఉంది. దీని గురించి ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నెంబర్ ఫోన్ చేయండి. అండ్ నెక్స్ట్ మనం చూసేది వచ్చేసి 2015 మోడల్ ఈటియోస్ విఎక్స్ డీజిల్ అండి ఇది. సో 82,000 డ్రైవెన్ అయింది, మనకి 6 చేంజ్ చెప్తున్నారు, నెగోషియబుల్ అవుతుంది. సో డీజిల్ వెహికల్ ఈటియోస్ అండి ఇది. అండ్ దీంట్లో విఎక్స్ కాబట్టి దీంట్లో కూడా మనకి ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, మినిమం ఫీచర్స్ అయితే ఉంటాయి. దీంట్లో ప్లస్ పాయింట్ ఏంటంటే టొయోటా ఇంజన్. సో 5 lakhs కిలోమీటర్ తిరుగుతుంది, ఇంజన్ బాగుంటుంది అండ్ బాడీ కూడా స్ట్రాంగ్ ఉంటుంది. సో డీజిల్ మైలేజ్ కూడా బాగుంటుంది. సో ఇక్కడ ఉన్న ఫిజికల్ కండిషన్ వెహికల్ చూసుకుంటే మాత్రం ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుందండి. అండ్ టైర్స్ కూడా మనకి ఒక 70 to 80% టైర్స్ అయితే ఉన్నాయి. సో దీని గురించి కూడా మనకి ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నెంబర్ ఫోన్ చేయొచ్చు. ఇది వచ్చి 2015 మోడల్, ఇది డీజిల్ వెహికల్, 86,000 డ్రైవెన్ చూపిస్తుంది, 5,90,000 ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో దీంట్లో వేరియంట్ వచ్చేసి వి వర్జన్ ఎస్వీఎంటీ అండి. ఎస్వీఎంటీ కాబట్టి మనకి మినిమం ఫీచర్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, రిమోట్ సెంట్రల్ లాకింగ్ ఇవన్నీ వస్తాయి. సో దీంట్లో ప్లేస్మెంట్ అనేది తక్కువ బడ్జెట్లో డీజిల్ వెహికల్, దాంట్లో హోండాలో వెళ్ళడానికి బెటర్ వెహికల్ ఇది. సో మైలేజ్ కూడా ఇస్తుంది, మనకి 18 to 20 మైలేజ్ ఇస్తుంది. సో 590 కొట్టేస్తారు కాబట్టి మనకి అరౌండ్ 5 to 5.5 బడ్జెట్లో వచ్చేస్తుంది. సో పర్టికులర్గా ఈ వెహికల్ చూసుకున్నట్లయితే ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుందండి. చిన్న స్క్రాచెస్ ఉన్నాయి, మైనర్ స్క్రాచెస్, అంత పట్టించుకోవాల్సిన అవసరం లేదు. కొద్దిగా హెడ్ ల్యాంప్స్ మాత్రం ఒక రైట్ సైడ్ కొద్దిగా డల్ అయినట్టుంది, అదొక చేంజ్ చేసుకోవాల్సి వస్తుంటుంది నాకు తెలిసి. అండ్ టైర్స్ చూసుకున్నట్లయితే మనకి 50% టైర్స్ ఉన్నాయి. సో ఇవన్నీ చిన్నవి చూసుకొని మనం కస్టమర్తో మాట్లాడుకొని నెగోషియేట్ చేసుకోవచ్చు. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే నా నెంబర్కి ఫోన్ చేయండి. అండ్ ఇది వచ్చేసి 2019 మోడల్ వర్నా ఎస్ఎక్స్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ అండి, 57,000 కిలోమీటర్స్ డ్రైవెన్ అయింది, 11 lakhs చెప్తున్నారు, నెగోషియబుల్ అవుతుంది. సో 2019 వర్నా ఎస్ఎక్స్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్, ఓన్లీ 57,000 కిలోమీటర్ డ్రైవెన్ అయింది, 11 lakhs ఉంది, నెగోషియబుల్ అవుతుంది. సో ఎస్ఎక్స్ అండి, ఇది ఎస్ఎక్స్ కాబట్టి మనకి టాప్ మోడల్, ఎస్ఎక్స్ ఆప్షనల్, ఇది టాప్ మోడల్ లైక్ ఏసీ, పవర్ స్టీరింగ్, పవర్ విండోస్, కంపెనీ ఫిటర్ మీ సిస్టమ్, టిల్ స్టీరింగ్, అడ్జస్టబుల్ రివర్స్ సీట్, ఏబిఎస్, ఎయిర్ బ్యాగ్స్, అలవెల్స్ అండ్ విత్ సన్ రూఫ్ కూడా ఉంటాయి, చూడొచ్చు మీరు.
సో పర్టికులర్గా ఈ వెహికల్ చూసినట్లయితే వెహికల్ ఎక్స్టీరియర్ అయితే చాలా బాగుంది, ఇంటీరియర్ కూడా మంచిగా కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి చూసినట్లయితే సో టైర్స్ కూడా మనకి ఒక 70 to 80% టైర్స్ కూడా ఉన్నాయి. సో ఓవరాల్గా అయితే వెహికల్ అయితే మంచిగా ఉంది. నంబర్ కూడా 7767 నంబర్ కూడా ఫ్యాన్సీ నెంబర్ ఉంది. సో దీని గురించి కూడా ఫర్దర్ డీటెయిల్స్ కావాలనుకుంటే ఈ స్క్రోల్ అయితే నంబర్కి ఫోన్ చేయొచ్చండి.